సార్ అందరిలో ఉండేది ఒకటే క్వశ్చన్, ఇప్పుడు వార్ వస్తుందా రాదా? చాలామంది మేధావులు రాదు అని చెప్తున్నారు. అంటే మీరు చెప్పినట్టుగానే దేశం ఉన్న ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది, మనది కాదు అంటున్నారు. బట్ బై ఛాన్స్ ఏమైనా ఉందా? మీరేమనుకుంటున్నారు? సో ఇక్కడ స్ట్రైట్ అండి, భారతదేశం మొత్తం వార్ కోరుకుంటుంది ఈ రోజున. వార్ ఫర్ పర్మనెంట్ సొల్యూషన్. దిస్ ఇస్ వీఆర్ సఫరింగ్ ఫర్ ద లాస్ట్ 80 years నుంచి మనం సఫర్ అవుతున్నాం. ఇది ఇంకో 80 yearsకు కావాలా, లేకపోతే దీన్ని ఎక్కడో దగ్గర దీన్ని మనం తుంచేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి మన ముందున్న సమస్య. ఇక్కడ పీస్ మాంగర్స్ ఎవరైతే మాట్లాడుతుంటారో ఆ వార్ ఇలా వస్తుంది అలా వస్తుంది అని అంటే, ఆర్ వి రెడీ టు సఫర్ ఫర్ ఎవర్? మనము మన నెక్స్ట్ జనరేషన్, ఆ పై జనరేషన్ ఇలాగ సఫర్ అవుతూనే ఉండాలా, లేదా దీనికి ఎక్కడో ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలా? అంటే అక్కడ ఇంకో క్వశ్చన్ రావచ్చు ఏంటంటే, దీనివల్ల పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందంటే ఒక్కసారి కనుక వాటిని సమూలంగా మార్చేసిన తర్వాత వాళ్ళ ఇంటర్నల్ రీస్ట్రక్చర్ వాళ్ళ దాంతో జరిగేలా ఉంటుంది. బలూచిస్తాన్ వెళ్ళిపోతుంది ఎట్లా కొన్ని రోజులలో, సో అది డివైడ్ అయిపోతుంది. పాకిస్తాన్లో సింధ్ పంజాబ్ కూడా డివైడ్ అయిపోతుంది. ఆ ఇంతర్గతంగా వాళ్ళు కొట్టుకుంటుంటే మన కనీసం మన డెవలప్మెంట్, మన ప్రోగ్రెస్ మనం చూసుకోవడానికి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళని మనం ఇప్పుడు కనుక ఇంత జరిగినాక కూడా స్పేర్ చేస్తే, అంటే సహనం అనేది భారతదేశానికి ఒక పద్ధతి ఉండాలి. అది చాలా ఎక్కువగా మనం ఉపయోగించుకోవడం అనేది ఇప్పటిదాకా జరిగింది.